నవతను ఆశిస్తూ సమతను పోషిస్తున్న వారు గౌరవనీయులు మంత్రివర్యులు తలసారి నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది తల్లిని కడుపులో తడ నవతను పోషిస్తూ సమతను ఆశిస్తూ 30 సంవత్సరాన్ని కార్మిక కర్షక పేదలకు అంకితం చేసినటువంటి మహనీయులు అతి చిన్న వయసులోనే అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు సేవా దురంధరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అంచనాలకు అనుగుణంగా పశుసంవర్ధక శాఖ మత్స్య శాఖ మరియు సినిమాటోగ్రఫీ అమాత్యులు తలసాని ట్రస్ట్ ద్వారా కరోనా సమయంలో సహితవర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సంకల్ప బలం రూపం ఇవే అంశాలు గతంలో చెప్పినప్పుడు అసెంబ్లీ సాక్షిగా కానీ బయట చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత గొప్పగా రాబోతుందంటే ఇది జరుగుతుందా అని మాట్లాడారు. ఈ రోజు నిన్న మొన్న గుడ్డపోచమ్మ సాగర్ ఎలా తెలిసినప్పుడు మీరు చూశారు. అంటే రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎంతో సంతోషంగా కంటంలో ఆనందం. మరి డ్రై అయిపోయినటువంటి మెదక్ జిల్లాలో ఒక 3 మండలాలు దగ్గర 4 మండలాల వరకు నీరు కూడా నీళ్ళే ఉంటాయి. ఇప్పుడు నీళ్లు చూసినటువంటి దాఖలాలు లేవు. ఏదో వర్షాలు వరదలు వచ్చినప్పుడు చూసినది తప్ప. కానీ మీకు 1 నెల రోజుల్లో కూడా మరి ఆ నీళ్లు కూడా నిరంతరంగా రాబోతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ దేశం బాగుపడాలన్నా రాష్ట్రాలు బాగుపడాలన్నా నీళ్లు కరెంట్ అనేది ప్రధానమైనటువంటి. కాబట్టి ఇంత గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు రెండోది నియంత్రిత వ్యవసాయం లోపున్న వాళ్ళకందరికీ ఒక 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఈ యొక్క దినాన్ని తీసుకుంటే కూడా మన దగ్గర 53,000 మందికి వచ్చింది. ఇవాళ నేను అమాయకంగా మాట్లాడాను. రెండోది సపడ్డ వర్గాలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు వీళ్ళు కూడా ఆర్థికంగా మానసికంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు ఫ్రీగా 100% సబ్సిడీ మీద చేపపిల్లలు ఇచ్చేటువంటి కార్యక్రమం, 75% సబ్సిడీ మీద గుర్రపిల్లలు ఇచ్చేటువంటి కార్యక్రమం, డైరీలకు ఆవు గేదెలు ఇచ్చినటువంటి కార్యక్రమం ఈరోజు చేనేత వర్గాలు కానివ్వండి, మరి గౌడ్స్ కానివ్వండి, ముదురాలు కానివ్వండి, అంటే అన్ని వర్గాలు తీగ నేతన్నా గీతన్నా మీకు నాయకులు రచకులు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా మీరందరూ సంతోషంగా ఉండాలి. వేరే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయినా రైతులకు ఆపద కాదు. రైతు నా రైతు గొప్పగా ఉండాలి, ఈ దేశంలో తలెత్తుకొని తిరగాలి, నా రైతు దగ్గర డబ్బులు ఉండాలి, లక్షాధికారి కావాలి, గొప్పలు కావాలనేటువంటి సంకల్పం. అసలు నేను అడుగుతా, ఈ దేశ చరిత్రలో ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? రెండోది, ఉన్న భూమిలో కూడా ఎంత పంటలు వేసుకుని, ఏమేమి పంటలు వేసుకుని ఒక సర్వే ఈ దేశంలో ఎవరు ఆలోచించారు, ఎవరు తెలియదు కూడా. కానీ మన ముఖ్యమంత్రి గారు అదంతా సర్వే చేయించి
రేపు మనం ఏ పంట వేస్తే మీకు మంచి డబ్బులు ఉంటాయి. ఊరికే మనం పండించినటువంటి పంట కంటిన్యూ చేసుకుంటూ దానికి కనీస మద్దతు ధర రానప్పుడు రైతులు మార్కెట్ పోయినప్పుడు ఇబ్బందులు పడదనేటువంటి ఆలోచన గొప్ప ఆలోచనతో చేసే కార్యక్రమమే. నేను దయచేసి రాష్ట్ర రైతాంగానికి అందరికీ కోరుకునేది ఒకటి, మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే మీరు అది ఫాలో కండి. అప్పుడు మనం గొప్పలం అవుతాం. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే చెప్పాడు, ఈరోజు ఆచరణ రూపంలో అనేకమైనటువంటి అంశాలు తీసుకోండి. బట్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు అప్పుడు ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే కరెంట్ ఉండదు, పదార్థాలు అవుతుందని చెప్పి. బట్ ఈ దేశానికి వెలుగుతూ నింపినటువంటి రాష్ట్రం అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రం తప్ప. దీంట్లో ప్రధానంగా రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇవ్వడం అనేది దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గబడుతుంది. దాంతో పాటు ఇండస్ట్రియల్ కానీ ఐటీ కానీ అన్ని రంగాలు సేమ్ టైం ఇంకా కూడా 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. దానికి సంకల్ప బలం గొప్పది. మనిషికి ధైర్యం ఉండాలి. చాలా చరిత్రలో చెప్తారు మనిషి తలుచుకుంటే ఏదైనా చేస్తారు, మనిషి తలుచుకుంటే ఎవరైనా చేయలేదు. ఒక కేసీఆర్ తలుచుకుంటే ఇవన్నీ జరిగింది. రెండవది మొన్న కరోనా, నేను కోవిడ్ మీరు అందరూ చూస్తాం. దేశమంతా అదలాపుదలం అయిపోయింది, ప్రపంచమంతా అదలాపుదలం అయిపోయింది. ఎకానమీ పడిపోయింది టోటల్గా. కానీ నా రైతులకు రైతు బంధు నేను ఈ మాట ఇచ్చిందో ఈ కరోనాలో కూడా ఇస్తానటువంటి గొప్ప మనసు. వాళ్ళకి ఎన్ని పరిస్థితులు ఆపేది లేదన్నటువంటి సంకల్పం. దాంతో పాటు పెన్షన్ కూడా ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, విడోస్ ఉన్నారో, మరి వాళ్ళు పెళ్లి కార్మికులు ఉన్నారో వాళ్ళకు పెన్షన్ యథావిధిగా ఇస్తామని చెప్పి ఇవ్వడం. రెండోది, దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పంట రాలేదు. నీకు వరి కానివ్వండి, పక్కలు కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఇంత ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పంట రాలేదు. ఒక కోటి 3 ఎకరాల పైన వచ్చినటువంటి పంట. కానీ ఎకరానికి ఫైనాన్షియల్ స్టేటస్ బాగా లేకున్నా నా రైతు బాగుండాలని చెప్పి అన్ని నా ప్రభుత్వమే ఉంటుంది అని చెప్పి ఒక గొప్ప మనసు అని చెప్పడమే కాదు, ఒక మెదడుగా తీసుకుంటే 100% కలిగినటువంటి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కార్యక్రమాన్ని పక్కలు కానివ్వండి, కాటన్ కానివ్వండి, వరి కానివ్వండి, నిన్న మొన్న చూస్తుంటే కొంతమంది మరి వాళ్ళని అమాయకులనా, లేకపోతే తెలివితేట లేదనా, లేకపోతే మీరు అసలు రాజకీయాలకు ఎందుకు వచ్చిందని అడగాల అర్థం కాదు. వాళ్ళు ఏమంటారంటే ఏమి జరగలేదు. మరి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరానికి అడుగుతున్నటువంటి యువతరంలో మరి ఈరోజు మెదక్ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేపట్టడం. అయితే ఒకసారి 6 సంవత్సరాలు మనం నెమరు వేసుకుంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక గీటుగా రాష్ట్రం సిద్ధించడమే కాకుండా ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి తరుణంలో వారు ఏ గ్రామాల్లో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక గొప్ప సంకల్పం
అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసేటువంటి అధినేత గొప్ప మనసు ఉండాలి, పెద్ద మనసు ఉండాలి, చేయాలన్నటువంటి సంకల్పం ఉండాలి. నేను 6 సంవత్సరాలు ఒకసారి తీసుకుంటే ఈ దేశంలో దేశ రాజకీయ చరిత్రలో ఊహించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అంటే ఒక దేశ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు కానీ కనీసం వాళ్ళకు ఒక ఆలోచన కూడా ఇది చేస్తే బాగుంటుంది ప్రజలకు, ఇది చేస్తే రైతాంగానికి మేలవుతుంది, ఇది చేస్తే సపాట వర్గాలకు మేలవుతుంది అనేటువంటి ఆలోచన ఎవరు చేయరు. దాంట్లో నుంచి పుట్టిందే రైతు బంధు, రైతు బీమా. ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రోజు దేశం పాల్గొనేటువంటి పరిస్థితి వచ్చిందంటే వారికి ఉన్నటువంటి అనుభవం, మిషన్ భగీరథ. ఇది కూడా దేశ రాజకీయ చరిత్రలో ఎవరు ఆలోచన చేయలేదు. టౌన్ల చుట్టూ, పట్టణాల చుట్టూ, హైదరాబాద్ చుట్టే, సిటీల చుట్టూ రాజకీయాలు, కానీ గ్రామాలలో కూడా తాగడానికి నీటి ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం. ఆ రోజు వారు చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయి ఇది సాధ్యమా, బట్ ఈ రోజు ప్రాక్టికల్ గా అది సాధ్యమైంది. అదేవిధంగా విషయం కాకతే మన చెరువులని ధ్వంసమైపోయినటువంటి సందర్భాలు పరిపాలన చేతగాక గతించినటువంటి ప్రభుత్వాలు మరి మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గుట్టలు, చెరువులు ధ్వంసమైనటువంటి తరుణంలో మొదటిగా ప్రభుత్వం రాగానే ఈ గుర్తుకట్టు చెరువు ఏవైతే మిషన్ కాకతే ద్వారా భూగర్భ జలాలు పెంచుకొని అది మామూలు సార్ మా మళ్ళీ ఒకసారి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వారి యొక్క ఆలోచన, ఆయన సంకల్పాన్ని వేరే వాళ్ళు రకరకాలుగా మాట. ఆయన రైతులకు ఆపద్ బాధలు, రైతు నా రైతు గొప్పగా ఉండాలి, ఈ దేశంలో తలెత్తుకొని తిరగాలి, నా రైతు దగ్గర డబ్బులు ఉండాలి, లక్షాధికారులు కావాలి, గొప్పలు కావాలనేటువంటి సంకల్పం. అసలు నేను అడుగుతా, ఈ దేశ చరిత్రలో ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? రెండోది, ఉన్న భూమి లోపలే ఎంతెంత పంటలు వేసుకొని, ఎన్ని పంటలు వేసుకున్ననే ఒక సర్వే ఈ దేశంలో ఎవరు ఆలోచించారు, ఎవరు తెలియదు కూడా. కానీ మన ముఖ్యమంత్రి గారు అదంతా సర్వే చేయించి రేపు మనం ఏ పంట వేస్తే మీకు మంచి డబ్బులు ఉంటాయి, ఊరికే మనం పండించినటువంటి పంట కంటిన్యూ చేసుకుంటూ దానికి కనీస మద్దతు ధర రానప్పుడు, రైతులు మార్కెట్ పోయినప్పుడు ఇబ్బందులు పడదనేటువంటి ఆలోచన, గొప్ప ఆలోచనతో చేసే కార్యక్రమమే. నేను దయచేసి రాష్ట్ర రైతాంగానికి అందరికీ కోరుకునేది ఒకటే, మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే నేను అది ఫాలో అయ్యాను. అప్పుడు మనం గొప్పలమైంది. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే చెప్పాడు, ఈ రోజు ఆచరణ రూపంలో అనేకమైనటువంటి అంశాలు తెచ్చుకోండి. ఈ రోజు గొప్పలు జిల్లాలలో, గ్రామాలలో, పట్టణాలలో డబ్బు కూడా విపరీతం పెరిగిపోయింది. అంటే అంత గొప్ప పరిపాలన అందించినప్పుడు డెఫినెట్ గా మనం, మన పిల్లలు, మన కుటుంబాలు బాగుంటాయి. రెండోది ఏజెంట్ పీజీ,
ఈ రోజు మీరు చూస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల దీని గురించి ఎవరు ఆలోచన చేయలేదు. ఈ రోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, భోజన సదుపాయాలు కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, అన్ని బ్రహ్మాండంగా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. దీంతో పాటు అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రాన్ని ఒకవైపున అగ్రికల్చర్తో పాటు మన గౌరవ మా యువ మంత్రివర్యులు అయినటువంటి కేటీఆర్ గారు ఒకవైపున ఐటీ ఇండస్ట్రీ ఈ రోజు ఎంత గ్రోత్ ఉన్నదో ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచంలో ఎవరు రావాలన్నా కానీ హైదరాబాద్కి వస్తున్నాం అనే విధంగా ఈ రోజు కనెక్టివిటీ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, రెండోది టీఎస్ ఐపాస్ ద్వారా చాలా సింపుల్గా ఎవరైనా అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము ఇండస్ట్రీ పెట్టుకుంటామంటే ఆగ మేఘాల మీద, అంటే ఎవరి ప్రమేయం లేకుండా, ఏ రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజు బ్రహ్మాండంగా పాలసీ తయారు చేసినటువంటి ఎకానమీ పడిపోయింది టోటల్. కానీ నా రైతులకు రైతు మందు నేను ఈ మాట ఇచ్చిందో ఈ కరోనాలో కూడా ఇస్తానటువంటి గొప్ప మనసు, వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఆపేటువంటి సంకల్పం. దాంతో పాటు పెన్షన్లు కూడా ఎవరైతే పెద్ద మనుషులు విడవుతున్నారో, మరి వాళ్ళు పీడీ కార్మికులు ఉన్నారో వాళ్ళకు పెన్షన్ యథావిధిగా ఇస్తామని చెప్పి ఇవ్వడం. రెండోది, దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పంట రాలి, నీకు వరి కానివ్వండి, మక్కలు కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఇంత ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పంట రాలి. ఒక కోటి 3 ఎకరాల పైన వచ్చినటువంటి పంట. కానీ ఎకానమీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగా లేకున్నా నా రైతు బాగుండాలని చెప్పి అన్ని నా ప్రభుత్వమే ఉంటుంది అని చెప్పి ఒక గొప్ప మనసు ఆయన చెప్పడమే కాదు, ఒక మెదడులో తీసుకుంటే 100% పరిగినటువంటి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కార్యక్రమాలు మక్కలు కానివ్వండి, కాటన్ కానివ్వండి, వరి కానివ్వండి, నిన్న వాళ్ళ చూస్తుంటే కొంతమంది మరి వాళ్ళని అమాయకులనా, లేకపోతే తెలివితేట లేదనా, లేకపోతే మీరు అట్లా రాజకీయాలకు ఎందుకొచ్చిందని అడగాల అర్థం కాదు. వాళ్ళు ఏమంటారంటే ఏమి జరగలేదు. రెండోది, రుణమాఫీ 25,000 లోపు ఉన్న వాళ్ళకందరికీ ఒక 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసింది. ఈ యొక్క దినాన్ని తీసుకుంటే కూడా మన దగ్గర 53,000 మందికి వచ్చారు. ఇవాళ నేను అమాయకంగా మాట్లాడాను. రెండవది, సంపన్న వర్గాలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, వీరు కూడా ఆర్థికంగా మానసికంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు ఫ్రీగా 100% సబ్సిడీ మీద చేపట్టిందని ఇచ్చేటువంటి కార్యక్రమం, 75% సబ్సిడీ మీద గొర్రె మీద ఇచ్చేటువంటి కార్యక్రమం, డైరీలకు ఆవులు గేదెలు ఇచ్చినటువంటి కార్యక్రమం, ఈరోజు చేనేత వర్గాలు కానివ్వండి, మరి గౌడ్స్ కానివ్వండి, ముదురాజులు కానివ్వండి, అంటే అన్ని వర్గాలు, దీంట్లో నేతన్నా గీతన్నా మీకు నాయకులు రజకులు, ఆ దేవుడి ఆశీర్వాదం మొదటి నుంచి యాగాలు, యజ్ఞాలు, పూజలు, ఈ రోజు భారతదేశం గర్వపడే విధంగా యాజ్ఞిక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రభుత్వం ద్వారా ఈ దేశంలో ముడిగట్టింది ఏది లేదు. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఈ రోజు అంత పవిత్రమైనటువంటి దేవాలయం. ఇక పక్కన ముందే భద్రాచలం, వేములవాడ కానివ్వండి, సమ్మక్క సారక్క జాతర, గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు, చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఒకటి, నా ప్రజలు సంతోషంగా ఉండాలి, నా రైతాంగం సంతోషంగా ఉండాలి. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం, ఇవి కూడా అంటే ఒకేసారి మా కడుపులో కూడా అన్ని కడతామని మేము ఎక్కడ చెప్పలేదు. దశల వారికి కట్టిన బ్రహ్మాండమైనటువంటి ఇల్లు పెట్టాలనేటువంటి సంకల్పం
దీంతో పాటు పండుగలు మీకు బోనాలు కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, పండుగలను కూడా గొప్పగా ప్రభుత్వమే చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి మెదక్ జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది సాధ్యమా? బట్ ఈ రోజు ప్రాక్టికల్ గా అది సాధ్యమైంది. అదేవిధంగా విషయం కాకనే మన చెరువులని ధ్వంసం అయిపోయినటువంటి సందర్భాలు పరిపాలన చేతగాక గతించినటువంటి ప్రభుత్వాలు మరి మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కుట్రలు చెరువులు ధ్వంసమైనటువంటి తరుణంలో మొదటిగా ప్రభుత్వం రాగానే ఈ గుర్తుపట్టి చెరువులు ఏవైతే మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెంచుకొని ఈ రోజు ఫస్ట్ కార్యక్రమం కింద తీసుకోవడం 5 విడతలు బ్రహ్మాండంగా చేపట్టడం మూలన ఈ రోజు భూగర్భ జలాలు అంటే ఈ దేశం ఈ రాష్ట్రం ప్రపంచంలో ఎవరు బతకాలన్నా కానీ కరెక్ట్ నీళ్ళు అనేది ప్రధానమైనటువంటి. బట్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్రం స్థితిస్తే కరెంట్ ఉండదు, అగాకాలం అవుతుందని చెప్పి. బట్ ఈ దేశానికి వెలుతురు నింపినటువంటి రాష్ట్రం అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు, ఒక తెలంగాణ రాష్ట్రం తప్ప. సభ్యులు షేర్ సుభాష్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్లను పెద్దలు ధర్మారెడ్డి గారికి, జిల్లా ఎస్పీ గారు చంద్ర దీప్తి గారు, అడిషనల్ కలెక్టర్ గారు నాగేష్ గారికి, మున్సిపల్ చైర్మన్ చంద్ర 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరానికి అడిగిస్తున్నటువంటి శుభతరుణంలో మరి ఈరోజు మెదక్ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేపట్టడం. అయితే ఒక్కసారి 6 సంవత్సరాలు మనం లెవెల్ వేసుకుంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక గీటున్నాయి. రాష్ట్రం సిద్ధించడమే కాకుండా ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి తరుణంలో వారు ఏ గ్రామాలు, ఏ జిల్లాలు, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఏమి చేస్తే బాగుంటుందనే గొప్ప మనసు ఉండాలి, పెద్ద మనసు ఉండాలి, చేయాలన్నటువంటి సంకల్పం ఉండాలి. నేను 6 సంవత్సరాలు ఒకసారి తీసుకుంటే ఈ దేశంలో దేశ రాజకీయ చరిత్రలో ఊహించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఒక ముఖ్యమంత్రిగా వారి యొక్క సంకల్ప బలం గొప్పది. ఇవే అంశాలు గతంలో చెప్పినప్పుడు అసెంబ్లీ సాక్షిగా కానీ బయట చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత గొప్పగా రాబోతుందంటే ఇది జరుగుతుందని మాట్లాడి ఈ రోజు నిన్న మొన్న ముట్టపోచమ్మ సాగర్ ఎలా చేసినప్పుడు మీరు చూసారు. అంటే రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎంతో సంతోషంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం. మరి డ్రై అయిపోయినటువంటి మెదక్ జిల్లాలో ఒక 3 మండలాలు దగ్గర 4 మండలాల వరకు మీరు కూడా నీళ్ళే చూడండి. ఎప్పుడు నీరు చూసినటువంటి దాఖలాలు లేవు, ఏదో వర్షాలు వరదలు వచ్చినప్పుడు చూసినది తప్ప. కానీ మీకు 1 నెల రోజుల లోపల మరి ఆ నీళ్లు కూడా నిరంతరంగా రాబోతున్నాయని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. ఈ దేశం బాగుపడాలన్నా, రాష్ట్రాలు బాగుపడాలన్నా నీళ్లు, కరెంట్ అనేది ప్రధానమైన. కాబట్టి ఇంత గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు రెండోది నియంత్రిత వ్యవసాయం.
అవార్డు ఇవ్వడం అనేది దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గబడుతుంది. దాంతో పాటు ఇండస్ట్రియల్ కానీ ఐటీ కానీ అన్ని రకాలు సేమ్ టైం ఇంకా 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. దానికి సంకల్ప బలం గొప్పది. మనిషికి ధైర్యం ఉండాలి. చాలా చరిత్రలో చెప్తారు మనిషి తలుచుకుంటే ఏదైనా చేస్తారు. మనిషి తలుచుకుంటే ఎవరైనా చేయలేదు. ఒక కేసీఆర్ గారు తలుచుకుంటే ఇవన్నీ జరిగింది. రెండోది మొన్న కరోనా, నేను కోవిడ్ వీళ్ళందరూ చూస్తూ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు కానీ కనీసం వాళ్ళకు ఒక ఆలోచన కూడా ఇది చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇది చేస్తే రైతాంగానికి మేలవుతుంది, ఇది చేస్తే సంపన్న వర్గాలకు మేలవుతుంది అనేటువంటి ఆలోచన ఎవరు చేయరు. దానిలో నుంచి పుట్టిందే రైతు బంధు, రైతు బీమా. ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రోజు దేశం పాల్గొనేటువంటి పరిస్థితి వచ్చిందంటే వారికి ఉన్నటువంటి అనుభవం, మిషన్ భగీరథ. ఇది కూడా దేశ రాజకీయ చరిత్రలో ఎవరు ఆలోచన చేయలేదు. టౌన్ల చుట్టూ, పట్టణాల చుట్టూ, హైదరాబాద్ చుట్టే, సిటీల చుట్టూ రాజకీయం. కానీ గ్రామాలలో కూడా తాగడానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు వాటి చరిత్ర పుటల్లో కేసీఆర్ గారి పేరు నిరంతరం శాశ్వతంగా ఉండిపోతుంది. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కట్టినటువంటి గొప్ప ప్రాజెక్టు, ఒకప్పుడు నిజాం సాగర్, నాగార్జున సాగర్ ఇటువంటి కట్టినప్పుడు వాళ్ళ పేర్లు నిరంతరంగా ఉన్నాయి. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కట్టినటువంటి ప్రాజెక్టు దానికి తీటుగా ఉన్నటువంటి ప్రాజెక్టు. కాబట్టి చరిత్ర ఉన్నంత వరకు ఈ దేశంలో కేసీఆర్ గారి పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని చెప్పి నేను గొప్పగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.